आप देख रहे हैं मी6 న్యూస్। సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండల గ్రామ పంచాయతీ ఆవరణలో ఏపీఎం బాబురావు ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ రామ్మోహన్, ఎంపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎంపీడీఓ రామ్మోహన్, ఎంపీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అనంతరం ఏపీఎం బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు బీమా ప్రమాద బీమా 2029 వరకు అమలు చేస్తుందని అన్నారు। ఈ కార్యక్రమంలో బ్యాంక్ నుంచి తీసుకున్న వడ్డీ రాయితీ 6 మాసాలకు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు। అనంతరం సంబరాల్లో భాగంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు పంచుకుని సంబరాలు చేసుకున్నారు। మహిళలను షాల్వాతో సన్మానించారు। ఈ కార్యక్రమంలో సీసీలు ప్రేమలత, సిద్ది మల్లయ్య, మహేందర్, గ్రామ సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి తబసం, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు। చాలా రకరకాల సేవలు, అందులో ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు మీరు స్టిచ్చింగ్ చేయడం అనేది మహిళల ద్వారానే కుట్టించడం జరుగుతుంది। దాని విషయంలో మీకు లాభాలు ఎక్కువ రాకపోవచ్చు, కానీ ఒక సంతృప్తి మాత్రం మిగులుతుంది మనకు। ఎందుకంటే విద్యార్థులకు మన స్కూల్ ద్వారా మనమే చేస్తున్నాం। ఇంతవరకు గతంలో పోయిన లాస్ట్ ఇయర్ ఎక్కడో కటింగ్ చేయించుకొచ్చి మీకు ఇస్తే మీరు చేయాల్సింది వస్తుంది। ఇప్పుడు ఈ సంవత్సరం మధురలోనే మీరే కటింగ్ చేయించుకోవడం, మీ దగ్గరనే కటింగ్ మిషన్ ఉండడం, మీ ద్వారా మీరే కొలతలు తీసుకుని ఎవరి వాళ్ళకు ఉండడం జరుగుతుంది। అవునా? అంటే ఇది మనకు మంచి ఒక అవకాశం లభిస్తుంది। అంటే కటింగ్ కొరకు వచ్చే డబ్బులు మీకు మాత్రమే వర్తిస్తాయి। అదే ఒక మంచి అవకాశం ఉంది। ఈ అవకాశాలు అన్ని చేయించుకొని దాదాపు ఇంకొకటి మన ఏపీఎం చెప్పినట్టు మన మండలానికి బస్సు వచ్చే అవకాశం కూడా ఉంది ఆర్టీసీకి। అంటే రెండు సెంటర్లకు ఉందన్నారు। సంఘాలకు వెళ్ళి గ్రామ సంఘాలకు వెళ్ళి ఎవరైనా ఆలోచన చేద్దాము, మనం కూడా బిజినెస్ చేద్దాము, మన సంఘంలో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు ఎక్కడో అక్కడిక్కడ కాకుండా చాలా 50 లక్షల రూపాయలు తీసుకోకుండా ఒకసారి పెట్టుబడి ఆర్టీసీ బస్సు ద్వారా మనం పెట్టుబడి పెట్టి ఒక మంచి లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది। ఒకసారి మనం పెట్టుబడి పెట్టినట్టు ఆ లాభాలు వచ్చినప్పుడు ఆ బస్సు మనం ఏదైతే లోన్ తీసుకున్నా ఆ లోను ఇంకా డబ్బులు లాభాలు వస్తుంటాయి। ఆ లాభాలు మళ్ళీ మనం మహిళలందరూ మళ్ళీ తీసుకొని మళ్ళీ మనం తీసుకోవడానికి వస్తుంది। తర్వాత చిన్న చిన్న లోన్లకు మనము 12% వడ్డీ అన్నారు, కానీ 6% ద్వారా మాత్రమే మనకు కట్టడం అవసరం ఉంటుంది, మిగతా 6% ప్రభుత్వం భరిస్తుంది। ఇంకొక పెద్ద విషయం, మనకు ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడే మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం। ఎవరో చెప్పినా చెప్పకుండా రాలేదు వస్తుందంట అని అంటారు, కాదు ఇక్కడ మనకు వచ్చింది, మన గ్రామస్తులకు వచ్చింది। కానీ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం, ఇన్సూరెన్స్ అనేది మనము మహిళలకు వస్తుంది సంతోషమే, కానీ ఆ ఇన్సూరెన్స్ రావాలని ఎవరు కోరుకోకూడదు। అంటే మనం జీవించి ఉండాలి, ఉన్నంతకాలం మంచిగా ఉండాలనేది మన ఉద్దేశం। ఆ ఇన్సూరెన్స్ కొరకు మనము అకాల వర్ణాలు అనుకోకుండా జరగకూడదు, అందరికీ ఆరోగ్యంగా ఉండాలి। ఆరోగ్యంగా ఉండాలంటే మహిళలు చాలా శక్తివంతంగా తయారు కావాలి। శక్తివంతంగా తయారు కావాలంటే ప్రభుత్వం ఇవన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది। కాబట్టి అందరూ అన్ని సౌకర్యాలు వండుకుంటూ